రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతు సంక్షేమానికే కట్టుబడి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించడం వలన మద్దతు ధర దక్కుతుందని గుర్తు చేశారు. మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు అమలాపురం వచ్చి మన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి రైతులందరూ కూడా అదే రోజున చెక్కు రిలీజ్ చేసి మొత్తం ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగింది. దాని తర్వాత కొన్నటువంటి ధాన్యానికి 24 గంటల్లో మీ అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్పి 12 గంటల్లోనే వేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో నుండి మొదలు ఆఖరు రైతు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మీకు సంబంధించినటువంటి అమౌంట్స్ మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేటట్లు అది 12 గంటల్లో కానీ 24 గంటల్లో కానీ తప్పనిసరిగా మీకు అకౌంట్లో పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఎవరైనా సరే ఈ వ్యవసాయ పరికరాలు పనిముట్లకు సంబంధించి గవర్నమెంట్ మనకి ఎన్నో విధాలుగా రాయితీలు ఇచ్చి అవి సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రత్యేకించి ఐనవిల్లి మండలంలో మన కృషి డాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇవి పారదర్శకంగా జరుగుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి దురాలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ అవసరం లేదు. గత ప్రభుత్వంలోనో లేకపోతే గతంలో జరిగినటువంటి విధంగా ఎవరికి సింగిల్ అనిపి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారితో నేను చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క అవసరాలను చూసి ఎలిజిబిలిటీని చూసి ఇవ్వమని చెప్పడం జరిగింది. అంతేగాని రికమెండేషన్స్ లేకపోతే పక్షపాతంతో చేసినటువంటి విధానం ఏది లేదు. అలా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.